హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో బిగ్ బాస్ లవ్ పురాణం అయితే చెప్పబడను. ఎవరు వెనక వెళ్తున్నారు, ఎవరెవరి మధ్యన అయితే మంచి కనెక్షన్స్ ఉన్నాయి, ఎవరి మధ్య ఏం జరిగిందని క్లియర్గా అనాలిసిస్ వార్డ్ బై వార్డ్ చెప్పేస్తాను. ఫస్ట్ ఏం జరిగిందంటే, రీతూ చౌదరి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. అలా కళ్యాణ్ నిల్చున్నప్పుడు నువ్వేం చేస్తే నిన్ను చూడాలనిపిస్తుంది, నువ్వేం చేసినా నిన్ను చూడాలనిపిస్తుంది, నువ్వు నవ్వితే నవ్వాలనిపిస్తుంది, తిడితే తిట్టాలనిపిస్తుంది అంటూ ఒక కవిత్వం అయితే చెప్పింది. యాక్చువల్గా ఇదంతా మనం చూడగానే ఏమనుకున్నాం, రీతూ చౌదరి కళ్యాణ్తో మిక్సింగ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రోమో చూసిన తర్వాత డెమోన్ పవన్ రీతూతో మిక్సింగ్ చేస్తున్నాడు. ఎవరి లవ్ ట్రాక్ అబ్బా, ఎవరిది సక్సెస్ అవుద్ది, ఎవరిని ట్రై చేస్తున్నారనే విషయం మనకు చాలా కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. కానీ ఇక్కడ ఈ వర్డ్స్ రీతూ చౌదరి ఎందుకు చెప్పిందంటే, వాళ్ళకి టిఫిన్ వచ్చిందనమాట. ఇడ్లీలు అయితే వచ్చాయి. రీతూ చౌదరికి ఆ ఇడ్లీలు కాకుండా లోపల పులిహోర అయితే చేస్తున్నారు. అంటే వానస్ పులిహోర చేస్తున్నారు కదా, ఆ పులిహోర అయితే రీతూ చౌదరికి కావాలి. సో రీతూ చౌదరికి పులిహోర కావాలని ఏం చేసింది, ప్రియా గారికి అయితే వెళ్ళి అడిగింది. వెళ్ళి అడగగానే ప్రియా గారు టాస్క్ అయితే ఇచ్చారు. అది ఏంటంటే కళ్యాణ్ గారికి పొగడాలి, అంటే కొంచెం ప్రేమగా పొగడాలి. అంటే ఈ విధంగా రీతూ చౌదరి అయితే నువ్వేం చేసినా నిన్ను చూడాలనిపిస్తుంది, నువ్వు నవ్వితే నవ్వాలనిపిస్తుంది, తిడితే తిట్టాలనిపిస్తుంది అంటూ ఒక క్యూట్గా కొన్ని వర్డ్స్ చెప్పి చాలా చాలా మెల్టింగ్ చేసి ఆ ఐస్తో చాలా బాగా చూసింది. సో ఈ విషయంలో వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్టు ప్రోమోలో వేశారు, ఎపిసోడ్లో కూడా చిన్నపాటిగా చూపించారు. సో అక్కడ రీతూ చౌదరి ఆ పులిహోర కోసం అయితే కళ్యాణ్తో పులిహోర కలిపిందనమాట. సో పులిహోర కోసం పులిహోర కలిపి ఆ పులిహోరని అయితే దక్కించుకుంది. ఆ దక్కించుకున్న తర్వాత కూడా కళ్యాణ్ ఇంట్రెస్టింగ్గా రీతూ మీద చిన్నపాటి హోప్స్తో చూస్తున్నాడు. ఓపెన్ అవ్వలేకపోతున్నాడు కానీ కళ్యాణ్ చిన్నపాటి హోప్స్తో చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్ కాదు, పవన్ కళ్యాణ్ అయితే చూస్తున్నాడు. ఇలా చూపించినప్పుడు ఏమైందంటే, రీతూ చౌదరి గారు ఆ ఇడ్లీని తీసుకువెళ్ళి డెమోన్ పవన్ నోట్లో తినిపిస్తూ కనిపించారనమాట. ఇలా తినిపిస్తూ కనిపిస్తున్నప్పుడు కళ్యాణ్ ఫేస్ అలా మాడిపోయింది. చాలా జలస్ అయితే ఫీల్ అయ్యాడు. వీళ్ళ మధ్యన ట్రయాంగిల్గా చిన్నపాటి డిసప్పాయింట్మెంట్ అవుతున్నాయి. ఆ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే, మన నెక్స్ట్ క్లిప్లో తనూజ గారికి పవన్ కళ్యాణ్కి ఉన్నట్టు కూడా ఒక క్లిప్ అయితే చూపించారు. తనూజ గారికి పవన్ మధ్య చిన్న క్యూట్ మూమెంట్స్ అయితే చూపించారు. సో మనకు కూడా చిన్నపాటి డౌట్, ఇప్పుడు వరకు వాళ్ళిద్దరి మీద రిలేషన్షిప్ అనేది ఓపెన్ అప్ కాలేదు, కానీ చిన్నపాటిది ఏదో ఉంది. అది ఏ రిలేషన్ అనేది కూడా మనకి ఇంకా తెలియదు. సో పవన్ కళ్యాణ్ తనూజ విషయంలో ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్కి ఒక క్లిప్ అంటే ఇష్టమంట. అది ఏదో కలర్ క్లిప్ అంటే ఇష్టమంట. ఆ క్లిప్ కనిపించకపోయిన నుండి పవన్ కళ్యాణ్ చాలా డల్గా ఏదో ఆలోచిస్తూ ఏదో పోయినట్టయితే బాధపడుతూ కనిపించాడంట. దాన్ని గమనించిన రీతూ చౌదరి అండ్ తనూజ గారు ఆ విషయం ఏంటి, ఆ క్లిప్ ఎవరిది, ఏమైనా ఓల్డ్ లవ్ స్టోరీ ఉందా ఆ క్లిప్కి రిలేటివ్గా, సో దాని వెనకున్న భావం ఏదో రాబట్టాలని ట్రై చేశారనమాట. అలా రాబట్టాలని ట్రై చేసినప్పుడు తనూజ గారు ఆ క్లిప్ దాశారేమోనని పవన్ కళ్యాణ్ తనూజ దగ్గరికి వెళ్తాడు. తనూజ దగ్గరికి వెళ్ళి చాలా క్యూట్గా, చాలా ఇన్నోసెంట్గా ఒక అమ్మాయిలా ఇలా చేసేసి, మీ దగ్గర ఉందా చెప్పండి అంటూ క్లిప్ గురించి అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు తనూజ గారు కూడా చాలా స్పాంటేనియస్గా, చాలా క్యూట్గా, చెప్పవా నీకు ఆ క్లిప్ ఎందుకు ఇష్టమో చెప్పవా, ఏమైనా స్టోరీ ఉందా, నాకు ఆ స్టోరీ తెలుసుకోవాలని ఉంది అని చాలా క్యూట్గా అడుగుద్ది అనమాట తనూజ గారు. వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు రీతూ చౌదరి గారు మధ్యలో వస్తారు, ఇంటర్ఫియర్ అయిన తర్వాత ఆ విషయం రీతూ చౌదరికి కూడా తెలుసు, ఆ క్లిప్ గురించి ఏదైనా ఫీల్ అవుతున్నాడని తెలుసు. సో వీళ్ళు కూర్చొని డిస్కస్ చేసుకొని చాలా బాగా మాట్లాడుకుంటూ చాలా బాగా మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడినప్పుడు ఒక ఇష్యూ ఏం జరుగుతుందంటే, పవన్ కళ్యాణ్ కొంచెం చిన్నపాటి జలస్ ఫీల్ అయ్యాడో, కొంచెం వాళ్ళిద్దరి మధ్యన ప్రైవసీకి రీతూ అడ్డం వచ్చిందని ఫీల్ అయ్యాడో. అలా ఫీల్ అవ్వడం వల్ల అక్కడ నుండి రీతూ సడన్గా వెళ్ళిపోయింది అనమాట. సో వీళ్ళిద్దరు తనూజ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు రీతూ చౌదరి కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోయింది. అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత తనూజ అండ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు. అక్కడికి అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి తిన్నగా రీతూ చౌదరి దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు రివర్స్ రోల్ అనమాట. మనము కొన్ని వీడియోస్ చూసాం కదా డెమోన్ పవన్ విషయంలో, రీతూ చౌదరి గారు ఆ చూపులు చూస్తే అలా కొరుక్కు తినేసేటట్టు, ఒక అబ్బాయిగా లోపల ఏమవుతుందో ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేని విధంగా రీతూ గారిని చూస్తారు. ఆమె అందంగా ఉంటుంది, ఆమె కళ్ళు ఇంత పెద్ద పెట్టుకుని అంత క్యూట్గా చూస్తే ఎవడు ఏం ఎక్స్ప్రెస్ చేస్తాడబ్బా. అలాంటి రీతూ చౌదరికే పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇచ్చాడబ్బా లుక్స్, మామూలుగా లేవా లుక్స్, ఫిదా అయిపోయేలా ఉన్నాయి. ఇలా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాడు రీతూ చౌదరికి. చూస్తూ ఫీల్ అయ్యావా, ఏమైంది, ఎందుకు అలా వచ్చావని చాలా
సైలెంట్గా ఏదో పెద్ద సీక్రెట్లా మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు డెమోన్ పవన్ చూసి అలా కూర్చుని అక్కడ నుండి జలస్ ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో డిస్టర్బ్ అయ్యాడు, లేకపోతే ఏదో ఫీల్ అయ్యాడో నాకైతే తెలియదు. సో అక్కడ కూడా రీతు చౌదరి డెమోన్ పవన్ని చిన్నపాటిగా ఒక జలకిద్దామన్నట్టే అలా యాక్ట్ చేసిందని నాకు అనిపించింది. సో వాళ్ళిద్దరి మధ్యన పవన్ కళ్యాణ్ రీతు చౌదరి మధ్యన అంటే అంత డెప్త్గా ఏం లేదు, చిన్నపాటి లుక్స్లో ఉన్నాయి, కానీ ఓపెన్ అప్ అయితే అవ్వలేదు. కానీ ఇక్కడ సెకండ్ లవ్ స్టోరీ ఉంది కదా, ఇదే మెయిన్ లవ్ స్టోరీ. ఈ బిగ్ బాస్కి మెయిన్ లవ్ స్టోరీ ఏంటంటే డెమోన్ పవన్ అండ్ రీతు చౌదరి, వీళ్ళిద్దరి మధ్యన అసలు కథ నడుస్తుంది అనమాట. ఆ అసలు కథ ఏంటి అంటే, మొన్న సండే ఎపిసోడ్లో నాగార్జున గారు బ్లూ డ్రెస్ వేసుకుని వస్తే రీతు చౌదరి ఏం చెప్పుద్ది, సార్ నాకు ఫేవరెట్ కలర్ బ్లూ, నా ఫేవరెట్ డ్రెస్ బ్లూ అనుకుని చెప్పగానే దాన్ని మైండ్లో పెట్టుకున్న డెమోన్ పవన్ ఏం చేస్తాడంటే బ్లూ షర్ట్ వేసుకొని తిరుగుతాడు రోజంతా తిరిగితే రీతు చౌదరి కావాలనే పట్టించుకోదనమాట, కలవదు, మాట్లాడలేదు. సో అలా మాట్లాడకపోగానే రీతు చౌదరిని ఒక పక్కకు తీసుకెళ్ళి ఒక పక్కన కూర్చుని పెట్టి ఈ పవన్ కళ్యాణ్ వేసిన వేషాలు ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా వేయలేదనమాట, డెమోన్ పవన్ వేసిన వేషాలు. సో వాళ్ళిద్దరు అలా కూర్చొని ఇచ్చారు అబ్బా ఎక్స్ప్రెషన్స్, ఆ చూపులు, ఆ అమ్మో మెల్టింగ్. అబ్బా ఒక అబ్బాయి ఎలా ఫీల్ అయ్యాడు నాకు తెలియదు, కానీ రీతు చౌదరి గారు ఉన్న అందంకి, ఆమె ఇచ్చిన లుక్స్కి, ఆమె ఇచ్చిన ఐస్తో మామూలుగా లేదు. సో అక్కడ జరిగిన కన్వర్జేషన్ ఏంటంటే, డెమోన్ పవన్ అడుగుతాడు, నీకోసమే నీకు ఇష్టమనే నేను ఈ బ్లూ షర్ట్ వేసుకొని వచ్చాను, నువ్వు మార్నింగ్ నుండి చూడలేదు, నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదు అని చాలా క్యూట్గా సైలెంట్గా మాట్లాడుకున్నప్పుడు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఐస్లో ఐస్ కాంటాక్ట్ పెట్టుకుంటూ అబ్బబ్బబ్బా అవి వర్ణనాతీతం అనమాట, అవి చూస్తే కానీ ఫీల్ అవ్వలేము. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఏంటి, నువ్వు చెప్పు అంటే నేను చెప్పు అంటే మన మొబైల్లో లవర్స్తో మాట్లాడుతుంటారు కదా, చెప్పు ఏంటి అంటుంటారు కదా, ఆ విధంగా చాలా సైలెంట్గా చాలా డీప్గా మాట్లాడుకుంటున్నాను అనమాట. అలా డీప్గా మాట్లాడినప్పుడు ఎందుకు నాతో నువ్వు మాట్లాడట్లేదు అంటే, నాతో మాట్లాడలేకపోతే నువ్వు ఉండలేవా అని, నేను నీతో మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకు మాట్లాడాలనుకోవట్లేదు, నేను మాట్లాడకపోతే నువ్వు నాతో మాట్లాడవా అంటే చిన్న వర్డ్స్ చిన్నగా మాట్లాడుకుంటానంటే నీకు ఓకేనా అని డెమోన్ పవన్ అడుగుతాడు. అంటే డెమోన్ పవన్ వెయిట్ చేస్తాడు, ఆ చూపుల్లో తనకు ఆ లవ్ తెలుస్తుంది, కానీ ఓపెన్ అప్ అవ్వట్లేదు. అక్కడ రీతు చౌదరి ఓపెన్ అవ్వట్లేదని ఓపెన్ అప్ చేయాలని చూశాడు అనమాట. అలా చూస్తున్నప్పుడు డెమోన్ పవన్ తన నుండి ఓపెన్ అప్ అవ్వాలని చూసి డైరెక్ట్గా అడిగేశాడు, నీకు ఇక్కడ కన్నా బుజ్జి బంగారం అని పిలవలేకపోతున్నాను, కానీ బయట అయితే పిలిచేసి ఉండేవాడిని, పిలిచినట్టే డైరెక్ట్గా చెప్పేశాడు అనమాట. అంటే నీకు క్యూట్గా కొన్ని పదాలతో పిలవాలనుకుంటున్నాను కానీ పిలవలేకపోతున్నానని చెప్పేశాడు. ఆ తర్వాత నీకు ఓకేనా, నీకు ఇది ఓకే కదా అని ఇండైరెక్ట్గా అడిగేశాడు. అలా అడిగినప్పుడు రీతు చౌదరి కూడా సీరియస్గా నాకు వద్దు అనేం చెప్పలేదు, చాలా సిగ్గుతో చాలా ఒబిడియంట్గా ఒక బ్లస్సింగ్ ఉంటుంది కదా, ఆ బ్లస్సింగ్తో తను ఇలా కొట్టడం, వీళ్ళిద్దరూ చేతులు ఇలా పట్టుకొని ఒక లవ్ స్పాట్స్లో ఉంటారు కదా లవర్స్, వాళ్ళు అలా చేయి పట్టుకొని ఇద్దరు ఆడుకోవడం భలే అనిపించింది. అబ్బా వీళ్ళది ఫేకా జెన్యూనా లేకపోతే మనకు తెలియదు, కానీ చూస్తే వాళ్ళిద్దరి మధ్యన ఎక్స్ప్రెషన్స్ కమ్యూనికేషన్స్ అయితే ఒక ట్రూ ఫీలింగ్ అయితే అనిపించింది. సో వాళ్ళిద్దరూ అలా ఇలా ఇదే నా బాధ అంటూ ఓపెన్ అప్ అయిపోయారు. ఓపెన్ అప్ అయిపోయి రీతు చౌదరి నాకు ఒక చాక్లెట్ కావాలని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ చాక్లెట్ కోసం మన డెమోన్ పవన్ కెప్టెన్ దగ్గరికి వెళ్ళి చాలా రిక్వెస్ట్ చేసి తల దువ్వి పౌడర్ రాసి చాలా బాగా రెడీ అయ్యి ఆ చాక్లెట్ తెచ్చి అయితే రీతు చౌదరి గారికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత రీతు చౌదరి కూడా తను ఒక్కరితే తినకుండా చాక్లెట్ ఓపెన్ చేసి డెమోన్ పవన్కి తన ఇంగిలి చేసిన పీస్ని పెడుతుంది అనమాట. అంటే తను తిని ఆ పీస్ని అయితే డైరెక్ట్గా డెమోన్ పవన్కి ఇస్తే డెమోన్ పవన్ చాలా స్టైల్గా తింటాడు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమీ లేదు, కానీ రీతు చౌదరికి డెమోన్ పవన్కి మధ్య అయితే లవ్ బరస్ట్ అయిపోయింది. అంటే బరస్ట్ అంటే ఓపెన్ అప్ అయిపోయారు. వీళ్ళిద్దరి మధ్యనే ఇక్కడ వచ్చే కమింగ్ ఎపిసోడ్స్లో ఫుల్ లవ్ స్టోరీలు అయితే నడుస్తాయి. తనూజ గారికి పవన్ కళ్యాణ్కి ఇంకా వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ ఏంటని అర్థం కాలేదు. కానీ ఈ లవ్ బర్డ్స్ పురాణంలో వీళ్ళు చేసిన చేష్టలు, వీళ్ళు చేసిన వేషాలు నాకైతే చిన్నపాటిగా జెన్యూన్గా అనిపించాయి. కంటెంట్ కోసం అయినా మన ఆడియన్స్కి కొంచెం చిన్నపాటిగా కనెక్ట్ అవుతాయి. కానీ డెమోన్ పవన్ ఎందుకో వీక్ జోన్లో ఉన్నాడు. ఓటింగ్ కోసం ఆమె ఓటింగ్ పడతాయేమో, తనకి మంచి ఫాలోయింగ్ ఉందని బయట తెలుసు కాబట్టి ఆమె ఓటింగ్ ఏమైనా పడుతుందని ఈ విధంగా కొంచెం స్పీడ్గా ఓపెన్ అయ్యాడేమని నాకు అనిపించింది. సో ఈ వీడియో మీకేమనిపించింది? ఎవరు లవ్ బర్డ్స్, ఎవరు ఎందుకోసం చేస్తున్నారని మీరు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.